శనార్థులు మంచిగుండ్రా బాగుండాలి. ప్రతి ఆదివారం టీఎన్ఎన్ ఛానల్ చెప్పినట్టు కదా మన కుగ్రామంలో ఉన్నటువంటి ప్రతి మేలైనటువంటి వజ్రాల లాంటి మన జానపద వృత్తి కళారూపాలను ఏరి కోరి తీసుకొచ్చి ఇక్కడ వేదికలు నెక్కించే ప్రయత్నమే శిఖరం చేస్తున్న కార్యక్రమం. మరి ఇవాళ కూడా మరొక మంచి మేలైన ముత్యం లాంటి ఒక జానపద వృత్తి కళారూపాన్ని పట్టుకొచ్చినాము. మరి ఆ జానపద వృత్తి కళారూపం ఏంది, ఆ కళారూపాల కష్టసుఖాలు ఏంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా మనింటి జానపదాల మల్లెమాల శిఖరం కార్యక్రమానికి మన సొంతింటి ధరలతో స్వాగతం చెప్పుదాం అన్న. చూసినారు కదా, ఇప్పటికే ఆ కళారూపం ఏంటిది ఏం కథ అనేది దాదాపుగా 90% మందికి అర్థమయ్యే ఉంటుంది. కరెక్టే, మీరు అనుకుంటున్నది కరెక్టే. భవనీల కళారూపము, అదే బైన్ల కళారూపం మన రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల లోపల ఉన్నది కళారూపము. కానీ కొంతమందికి తెలియకుండొచ్చు, కానీ అతిపెద్ద కళారూపము, అత్యంత మధురమైనటువంటి అత్యంత సుమధురమైనటువంటి కళారూపము. ఆ కళారూపం ప్రదర్శన ఇప్పుడు చూద్దాం. చూసే ముందు ఆ కళాకారులు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏంది ఏం కథ అనేది కూడా మనం తెలుసుకుందాం. మనతోటి ఉండు అన్న, అన్నతోటి పూర్తి వివరాలు కూడా తెలుసుకున్న తర్వాత ప్రదర్శనలోకి వెళ్ళిపోదాం. అన్న శనార్థి, మనం పేరు చెప్పే ముందుగా అన్న. నా పేరు చూడిగొండ కుమారస్వామి అన్న. గ్రామం నెల్లుట్ల, మండల్ లింగాల్ గన్పూర్, వరంగల్ జిల్లా అన్న. మాది వరంగల్ జిల్లా. అవునా, వరంగల్ జిల్లా అంటేనే దాదాపుగా కళాకారులకు పుట్టినలు ఆడ లేని కళారూపం ఇక అనేది ఉండదు. అవునా, ఇక తెలంగాణలో ఉన్న ప్రతి జానపద కళారూపం దొరికే జిల్లా అంటే వరంగల్ జిల్లాలో ఆ మొత్తం ఏం లేకుండా వృత్తి కళారూపాలతో సహా, అనువర్తితాలతో సహా, ఔత్సాహిక కళారూపాలతో సహా మొత్తం దొరికిపోతాయట. అవునన్న, వరంగల్ జిల్లాలో. అవునే. మరి అంత వైభవం ఉన్నటువంటి కళా వైభవం ఉన్నటువంటి ఆ జిల్లాల్లో జన్మించి నెల్లుట్ల గ్రామం నుంచి అలా మన టీఎన్ఎన్ ఛానల్కు ఒక మంచి ప్రోగ్రాం చేయడానికి ఇక్కడికి వచ్చిండ్రు. అవునా, ముందుగా అలా మన ప్రేక్షకుల కోసం ఇవాళ ఏం కళారూపం అంటే ఏ ప్రదర్శన మన భవానీల కళారూపంలో, మన బైన్ల కళారూపంలో ఏం ప్రదర్శన చేద్దామని ఏ ప్రదర్శన తయారు చేసుకొని తీసుకొచ్చిండ్రు ఇవాళ అన్న. మేము చెప్పేటి ఒక ఈ ఆడదేవతల కథలు చాలా ఉంటాయి. గ్రామదేవతలు. ఈ గ్రామ దేవతలలో ముఖ్యంగా ఇప్పుడు మేము మన ప్రధానికానికి చూపించడానికి తీసుకొచ్చిన కళారూపం అన్న నల్లబోషమ్మ అన్నటువంటి కళా ప్రదర్శన ఇవ్వడానికి మా కళాకారులు మేమందరము వచ్చాం. అమ్మవారు నల్లబోషమ్మ కథ అవునా, బ్రహ్మాండంగా ఉంటుందని చాలాసార్లు విన్నా అంటే ఒగ్గు కథలు చెప్పినప్పుడు విన్నా. కానీ ఇవాళ బైన్ల కళారూపంలో అది ఎట్లుంటుందో నేను కూడా చూడాలని నాకు కూడా తహా ఇట్లుంది అన్న. చూడన్నా, సరే ఖచ్చితంగా. ఎందుకంటే బైన్ల కళారూపంలో ఒక మంచి అద్భుతమైన దరువులు, ఇట్లా ఆ బైన్ల దరువులు వింటుంటే నిద్రపోతున్న జీవులు సైతం ఆలాపన చేస్తాయట. అవునా, అంత మంచిగా ఉంటాయట బైన్ల దరువులు, మధురంగా ఉంటాయట. మరి అలాంటి దరువులు ఇవాళ మనకి ఇనచెప్పబోతుండ్రు కాబట్టి ముందుగా మన బైన్ల కళారూపం భవానీల కళారూపము అని పేరు వచ్చింది. అవునే, ఇప్పుడు బైన్ల అంటారు. ఇంత ముందుకు అసలు యాక్చువల్గా పేరు భవానీల కళారూపం. ఈ పేరు ఎందుకు వచ్చింది, ఏం కథ అనేది దాని పూర్వ నేపథ్యం గురించి కూడా మన ప్రేక్షకులకు చెప్పుండ్రి అన్న. మేము గ్రామ దేవతల పూజారణం, మళ్ళీ పోతే ఎస్సీ అంటే హరిజనుల వరకు మేము పురోహితము లగ్నం చేయడం. ఆ మలవతి గ్రామ దేవతలు ఎప్పుడైతే జన్మించారో అప్పుడు మమ్మల్ని అంటే వాటికి పూజారిగా పూజలు చేయడానికి మమ్మల్ని అప్పుడు పెట్టినన్న. ఈ భవనీయులైనటువంటి వారు, బైన్లైనటువంటి వాళ్ళు ఈ జమిడికి జాగట కిన్నెర మోగిస్తూ అమ్మవారు భక్తి పాటలు, అమ్మవారు కొలుపులు చేయడానికి మమ్మల్ని ఏర్పరిచినన్న. అప్పుడు రైట్, ఏదైతే మనకు 7 అక్కచెల్లెళ్ళు ఉన్నారో ఆ గ్రామ దేవతలైనటువంటి ఆ గ్రామ దేవతలు వాళ్ళ పండుగలు చేయడానికి, వాళ్ళ ఉత్సవాలు చేయడానికి మనం పౌరోహిత్యం చేసుకునేది మనము. అవునా, భవనీల మన పురోహితులం, పూజారులం. అవునా, పూజారులం. సరే, ఈ 7 అక్కచెల్లెళ్ళ పండుగలు చేయడానికి, ఉత్సవాలు చేయడానికి, వాళ్ళ లగ్నాలు చేయడానికి, మంచి చెడులు చూడడానికి మనం పౌరోహిత్యం చేస్తాం. అవునా, సరే. అంటే ఇప్పుడు మొత్తం 7 అక్కచెల్లెళ్ళతో పాటు మనం ఇంకేమేమి చేస్తుంటాం ఈ కళారూపంలో? ఇప్పుడు పోతరాజు బొడ్రాయి స్థాపితం కూడా చేస్తుంటాం అన్న. బొడ్రాయి స్థాపితం, కంఠమహేశ్వర స్వామిని కూడా చెప్తుంటామే. మహందాత అనే చరిత్ర చెప్తాం. ఈ 7 వీళ్ళే కూడా ఈ పోసమ్మ, మైసమ్మ, దుర్గమ్మ ఇటువంటి అన్నిటి కూడా వాళ్ళ కథలు కళారూపాలను అన్నిటి మేము మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా
గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రోగ్రాంలలో కూడా మళ్ళీ వస్తే మన దేవతల పండుగలల్లో ఈ మాకాలమ్మ జాతర వచ్చినప్పుడల్లా ఈ సిటీలో చాలా బోనాల పండుగలు చేస్తుంటామన్న మేము అప్పటి నుండి మాది కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. నడుస్తూనే ఉంది. అవునే. ఎట్లుంది ఇప్పుడు ఆదరణ? ఇప్పుడు మీరు గ్రామాలలో పోతారు, గ్రామాలలో పోయి ఎల్లమ్మ పండుగ కానీ, మైసమ్మ పండుగ కానీ, లేకపోతే నల్లపోచమ్మ పండుగ కానీ, ఈ అక్కచెల్లెళ్ళ పండుగలు చేస్తున్నప్పుడు మీరు అంటే ఏదైతే ఇంట్లో పండుగ చేస్తారో ఆ ఇంట్లోకి పోయినప్పుడు మీకు ఆదరణ ఎట్లా ఉంటుంది? అట్లా పోగా మీకు పారితోషికం మీకు సముచితంగా లభిస్తుందా, లభించదా, ఎట్లా అనుకుంటారు అన్న? ఇప్పుడు పారితోషికం అంటే చాలా తక్కువ అన్న మాకు. ఒక పండుగ చేస్తే కనీసం మేము ఒక 5-6 మంది ఉంటామన్నా. ఆ 5-6 మంది ఎల్లమ్మ పండుగ చేయడానికి సోమవారం మొదలుకుంటే మంగళవారం అవుతుంది. బుధవారం నాడు వాళ్ళకి శంకుతీర్థం అనేది ఇచ్చి అప్పుడు మాకు ఇచ్చే పారితోషికం తీసుకొని పోతాం. మాకు ఇచ్చే పారితోషికం చాలా తక్కువ. అందాజ ఎంత ఉంటుంది? అందాజ అంటే 8,000 6,000 ఇలా ఇచ్చుకుంటూ వస్తారు. మేము వాళ్ళు 6 మంది ఉంటాం. వాళ్ళకి అక్కడే సరిపోతాయి. మాకు వతన్లు ఉంటాయి అన్న. ఒక ఊర్లో ఒక మండలం ఉన్నది, ఒక మండలంలో ఒక 4 ఊర్లు 5 ఊర్లు ఇట్లా ఉంటాయి. ఆ ఊర్లో వతందారి ఒకళ్ళే ఉంటారు. వాళ్ళు పిలిపించుకుంటారు. వాళ్ళు పిలిపించుకున్నప్పుడు ఇలా వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు ఇచ్చే కూలి ఇచ్చేయాలి, పంపించాలి. ఆ ఊరు అతనికి మిగిలేది ఏమున్నదన్న, అక్కడ ఏమైనా వస్తే కొత్త గుడ్డలు, కుడుకలు, మామూలుగా వాళ్ళు ఏమైనా ఇంటి వాళ్ళు ఇచ్చేటి గంతవరకే మిగులుతాయి. వతందారికి మామూలు ఎక్కువ ఏమి మిగిలివి. బొడ్డు కట్నం బాపతి. ఇప్పుడు బొడ్డు కట్నం అనేది మనదంటే 250 అంటున్నది కదా, అవి అటువంటి బాపతిలే ఇప్పుడు మాకు మిగులుతుంది. సంతృప్తి చెందాలి. మళ్ళీ పోతే మేము భోజనం అంటే ఆ శివసత్తులు గణాలు అనేటువంటి వాళ్ళకు మా జమిడికే మా పాట అంటే చాలా ఆలాపిస్తారు. వాళ్ళు ఉత్సాహంగా ఎగురుతుంటారు. జమిడికి మోగి మేము గొంతెత్తి పాట పాడితే చాలా సంతోషంగా ఉంటుంటారు వాళ్ళు. అవి అలా జరుగుతుంటాయన్న మేము పోయిన జాగాలలో. ఇక పారితోషికం అంటే తక్కువనే. సోమవారం మొదలుకుంటే మంగళవారం చేసుకుంటే 2 రోజులు చేస్తాం. ఆ వచ్చిన కూలి మనిషి నువ్వు ఏమైనా చేసుకో, ఊరితో నాకు ఎక్కరేంతాయా, మాకు గింత అయితే ఇస్తామన్నటువంటి లెక్కలలో కూడా ఇప్పుడు మా కళాకారులు అట్లా ఉన్నారు. కానీ మాకు ఇచ్చేది తక్కువ ఇస్తుంటారు అన్న. ఇప్పుడు ఉప్పు ధర పెరిగింది, పప్పు ధర పెరిగింది, అన్న అల్లం వెల్లిగడ్డ పెరిగింది, లాస్ట్కు మనుషుల పెళ్లిళ్ళు చేసే బాపనయ్య ధర కూడా పెరిగింది. మరి దేవుళ్ళ పెళ్లి చేసే మన పౌరోహితం, మన బయళ్ళ కళాకారుల ధర ఎందుకు పెరగలేదు? ఇప్పుడు అదే అక్కడనే ఆగిపోయింది మా స్థితి. ఎందుకంటే మేము ఒక మండల్లో 4 ఊర్లలో ఉండడం వల్ల, చాలా మంది లేకపోవడం వల్ల ఇది తక్కువ. మా జనాభా చాలా తక్కువ అన్నట్టు. మన 50 మండలాలలో 25 మండలాలనే ఉన్నాం. మీ జనాభా తక్కువ ఉన్నప్పుడు మీకు డిమాండ్ ఎక్కువ ఉండాలి కదా. అదే మమ్మల్ని సరిపోకుండా ఇంకా ఇతరులు కొంతమంది చేస్తుంటారు అన్న. ఇవి ఇప్పుడు ఎల్లమ్మ కథ కానీ, ఆ ఎల్లమ్మ కథ తోటి మన మల్లన్న దేవుని కథ కూడా కలిపి మనవాళ్ళు కూడా కొంతమంది చేస్తున్నారు. ఏది ఒగ్గు పూజారులు వాళ్ళు ఒగ్గు పూజలు చేయడం వల్ల మాకు అది దొరకనివ్వడం లేదు. ఏమైనా దొరికేది ఉంటే అంతే, నువ్వు అంతే లేకుంటలేదు అంటారు. ఇక మా ఒగ్గు పూజల దగ్గరికి పోతే మీ మల్లన్న కథ చేస్తున్నాం అంటారు. అది మల్లన్న కథ 2 కలిపి చేస్తుంటారు వాళ్ళు అట్లా చేస్తుంటారు. కాబట్టి మాకు దొరకడం లేదు. తక్కువ ఉన్నా మాకు వాస్తవంగా మాకు మీద ఉండాలి పండుగలు. వారంలో 4-5 చేసుకోవాలి. కానీ అట్లా లేకుంటున్నది ఇప్పుడు. ఇది మా ఒగ్గు పూజారులు కూడా మా పండుగలు చేయడం వల్ల మాకు కొంచెం అంతరించిపోతున్నాం అలా. సరే, ఇప్పుడు ఈ ఎల్లమ్మ పండుగ కావచ్చు, ఇప్పుడు దుర్గమ్మ పండుగ మనం చేస్తామా, లేదంటే డుబ్బులోళ్ళు చేస్తారు? ఇక డుబ్బులోళ్ళే. దుర్గమ్మ పండుగ అంటే డుబ్బులోళ్ళు వాళ్ళకు కులం అంటూ ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు. వాళ్ళు ఆ నేర్చుకున్న వాళ్ళందరూ సాకులు కావచ్చు, మంగళూరు కావచ్చు, బెస్తోలు కావచ్చు, అటువంటి రీతిగా వాళ్ళు అందరూ చేసుకుంటూ వస్తూనే ఉంటారు. అంటే ఒక కళారూపానికి ఒక కులం అనేది ఉంటుంది వాస్తవానికి. అవును. ఇప్పుడు ఎల్లమ్మ పండుగ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా బైండ్ల పంబాల వాళ్ళు చేస్తారు, అంతేనా? ఇటు పోతే మల్లన్న పండుగలు చేయాలంటే, బీరన్న పండుగలు చేయాలంటే ఖచ్చితంగా ఒగ్గోళ్ళు బీర్లు ఉండాలి. ఇట్లా ఒక్కొక్క కులానికి సంబంధించి ఒక్కొక్క ఉత్పత్తి కళారూపం, ఒక్కొక్క దేవుణ్ణి గొలవడము ఇట్లా వస్తున్నాయి. మరి ఎందుకు ఇంతకుముందుకు ఉండి ఇప్పుడు అంతరించిపోయిందా ఏది డుబ్బుల కళారూపాలు? ఎందుకు ఇప్పుడు ఇష్టమున్న వాళ్ళు చేస్తున్నారు? అయితే ఇంతకుముందు మన దగ్గర ఎక్కువ లేదన్నది. దుర్గమ్మ అన్నప్పుడు ఒక విజయవాడ అక్కడనే పూజలు జరిపించుకుని అక్కడనే పండుగలు చేసేది. అప్పుడు అమ్మవారికి అక్కడనే పూజలు చేసుకునేది. అయితే ఇక్కడ మన దగ్గరికి ఎప్పుడైతే ఊర్లో ఉన్న పండుగలు చేస్తున్నారో అది ఎవరు నేర్చుకుంటే వాళ్ళ ఇష్టానుసారంగా పోతూనే ఉండరు. అది వాస్తవంగా ఎవరికి ఉండాలంటే ముదిరాజన్ అన్నటువంటి వాళ్ళు వాళ్ళ కులదేవత. అవును. ఆ కులదేవత వల్ల వాళ్ళే పూజారులుగా ఉండవలసి ఉండే, కానీ వాళ్ళు చేయలేకపోయినరు. ఇక ఎవరు నేర్చుకుంటే వాళ్ళ రకంగా వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉండరు. హక్కుదారులు మాత్రం వాళ్ళే ఉంటారు. హక్కుదారులు వాళ్ళే ఉంటారు. ముదిరా సంఘస్తులు హక్కుదారులు అక్కడ పూజ చేయడానికి, అక్కడ ఉండేటువంటి కార్యక్రమాలు చేయడానికి సంవత్సరం వేళ వాళ్ళే ఉంటుంటారు. ఇక తర్వాత ఇక ఇప్పుడు వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరు లేకుండా పోయినరు. వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సాకర్ వాళ్ళు చేస్తున్నారు, మంగళ వాళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్క కులస్తులు కూడా ఈ దుర్గమ్మ పండుగను డుబ్బుతోటి వేస్తూనే ఉన్నారు. కాకుండా మాకు ఏమైనా టైం దొరికినప్పుడు మేము చేస్తే మా వాయిద్యంతో మేము చేస్తుంటాం దుర్గమ్మ పండుగ కూడా. సరే, మొత్తం మీద 7 అక్క చెల్లెళ్ళ వాళ్ళ ఉత్సవాలు చేసుకుంటూ, వాళ్ళ లగ్నాలు చేసుకుంటూ, ఈ విధంగా జీవనాన్ని గడుపుకుంటూ
మరి ఇక ఎండినా కడుపు ఎండినా వృత్తిని మాత్రం మరవకుండా చేస్తున్నాం. జీవిస్తున్నాం, వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాం. సరే, ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు నీ అనుభవంలో ఎన్నేళ్ళు ఉంటాయి ఇప్పటి వరకు మీకు? నా వయసు అన్న 59.5 వచ్చేసింది. 59.5 సంవత్సర కాలంలో మీరు ఎన్ని ప్రదర్శనలు చేసి ఉంటారు? ఎన్ని కథలు చెప్పుంటారు? అయితే నేను ఒక 25 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమంలో దిగాను. 25 ఏళ్ళ పొద్దు అనుభవం అప్పటి నుండి దిగాను. అంతకుముందు ఏంటంటే నేను 10వ తరగతి వరకు చదువుకున్నా. ఆ చదువుకున్న భావనలో నేను మా పని చేయాలంటే కొంచెం ఇజ్జత్ పడి చేయలేదు. ఆ తర్వాత మా అమ్మనాయన ఒక్కరిని. ఏ సంవత్సరంలో 10వ తరగతి అయిపోయింది మీది? 76 అంటే 76లో మీద అయిపోతే మీరు కొలువు ఎందుకు చేయాలి మరి? కొలువులు పోవడానికి కూడా కారణం మా తల్లిదండ్రే. ఎందుకంటే ఒక్కరిని మాకు 5-6 ఊర్లు ఉన్నాయి. మీతో ఏమన్నా పంపిస్తే మా ఊర్లో వాళ్ళు చేస్తారని భావన మా తల్లిదండ్రులు నన్ను పంపలే. వచ్చి ఆల్రెడీ నేను రైల్వేలు చేసినాను, 90 రూపాయల జీతం నెలకప్పుడు. అట్లా కాకపోతే టెలిఫోన్ డిపార్ట్మెంట్లో చేసినాను, ఆడ 6 రూపాయలు 20 పైసల కూలి ఉండేది. అటువంటి వాటిలో చేసా. అది పర్మనెంట్ వచ్చే సమయంలో మా తల్లిదండ్రులు గారు దాన్ని వద్దు, మనకు ఊర్లు ఉన్నాయి కదా చేసుకుంటే బాగుంటుంది అంటే, అప్పుడు కాలంలో బాగా ఒడ్లు బండి వీళ్ళు బండ్లతో ఊర్లలో మాకు భిక్షం ఇచ్చేది బాయిల కాడ. అటువంటి తీసుకొచ్చి బండ్లలో కొద్దిగా తీసుకొచ్చి ఇంట్లో వచ్చి ఇదే మాకు పెద్దగా ఉంటుంది ఎప్పటికుంటుంది అన్నటువంటి భావన వాళ్ళు పెట్టి నన్ను ఉద్యోగం చేయనీయకుండా ఆపేసి మళ్ళీ మా కుల వృత్తినే దించారు. అప్పటి నుండి నేను మా కుల వృత్తినే మొదలుకున్నా. మీరు ఉద్యోగం వదిలిపెట్టి కళారూపంలోకి వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి మరి కళారూపంలో మీకు సంతృప్తి కలుగుతుందా? అయ్యో, నేను అనవసరంగా వచ్చిన ఈ కళారూపంలకు, నేను ఆ ఉద్యోగంలో ఉంటే నా పిల్లలు బాగుపడు, నేను బాగుపడును అనుకుంటున్నారా? అదే ఉద్యోగం నుంచి కాదన్న. ఇప్పుడు ప్రధానంగా మా తల్లిదండ్రులు ఎప్పుడైతే ఈ మన యొక్క కళను విడిచిపెట్టొద్దు బిడ్డ, కులవృత్తి మానకరా గువ్వల చెన్న సామెత చెప్పుకుంటూ మనది ఎప్పుడైనా ఇది చెడిపోయేది కాదు, జీవితాంతం తాతలు ముత్తాతల నుంచి వచ్చినటువంటి మన కళారూపం, దీన్ని మానుకోవద్దు బిడ్డ, ఇది ఎప్పటికీ నీకు అవసరం వస్తాయనే విధానంగా మా తల్లిదండ్రులు చెప్తే సరే అప్పటి నుండే నేను సంతోషంగా ఉన్నాను. మా కళ ప్రదర్శన చేయడానికి కూడా సంతోషం అనిపిస్తుంది, పాటలు పాడినా సంతోషం అనిపిస్తుంది, మాది ఏ ప్రోగ్రామ్ చేసినా నాకు సంతోషంగానే ఉంటుంది. సంతోషంగా హాయిగా వచ్చిన కాడికి కూడా జీవనోపాధి కలుపుకుంటూ జీవిస్తూనే ఉన్నామే. రైట్. మొత్తం మీద కళారంగంలోనే సంతృప్తి ఉంటుంది. ఎందుకు నేను అనవసరంగా నా కొలువు వదిలిపెట్టుకున్నా, నా డ్యూటీని వదిలిపెట్టుకున్నా నా బాధ మాత్రం లేదు, ఎలాంటి బాధ లేదు. కళలనే సంతోషం ఉండదు నాకు. కళ ఉత్సాహం చాలా ఉత్సాహంగా ఉంటుంది. రైట్. ఇప్పుడు ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 బిడ్డలు, ఒక కుమారుడు అన్న. 3 బిడ్డలు. ఇప్పుడు కొడుకు నేర్స్తుండా? కొడుకు వచ్చి వాయిద్యం వేస్తుంటాడు. రైట్. ఇప్పుడు మీతో పాటు ఎంతమందికి ఈ కళారూపాన్ని నేర్పించుండ్రు? ఎందుకంటే దగ్గర 25 ఏళ్ళ 26 ఏళ్ళ పొద్దని చెప్పిండ్రు. అంటే మీతో పాటు ఇప్పుడు కొంతమందికి నేర్పించారు గురుతుల్యుడుగా. ఎంతమందికి మీరు గురువుగా ఉన్నారు? దాదాపు ఒక 20 మందికి నేను 20 మందికి నేర్పించాను. చుట్టుపక్కల గ్రామాల్లో మా వాళ్ళకి, ఇక్కడ మా అల్లుళ్ళకి కూడా నేర్పించాను. రైట్. ఓకే. మొత్తం మీద ఇవాళ మనకు నల్లవోచమ్మ కథను తీసుకొని ఆ ప్రదర్శన చేయడానికి ఇవాళ TNN ఛానల్కు మీరు నెల్లుట్ల గ్రామం నుండి లింగనాయనపురం మండలం వరంగల్ జిల్లా నుండి వచ్చిండ్రు. సంతోషం అన్న. ఇవాళ ఆ ప్రదర్శనను అతిమధురంగా మనం ప్రేక్షకులకు చూపించబోతున్నాము. ప్రేక్షకులు మీరు కూడా, ఎందుకంటే 8:30 కావస్తుంది కాబట్టి బుత్తకంత బువ్వదిని పరదాలు తీయకుండా కూర్చోండ్రి. అత్యంత రమ్యంగా, అత్యంత మధురంగా ఇవాళ మన కుమారస్వామి అన్న వాళ్ళ బృందము నల్లవోచమ్మ కథ ప్రదర్శన చేస్తుండ్రు. చిన్న బ్రేక్ తీసుకోండి. కళాకారులకు బుత్తకంత ఛాయ మంచిని ఆపుకొస్తా.
మనింటి జానపదాల మల్లెమాల శిఖరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం చెప్పుకుంటా. వరంగల్ జిల్లా లింగనాపురం మండలం నెల్లుట్ల గ్రామం నుంచి బైండ్ల కుమారస్వామి బృందం ఇలా నల్లబోచమ్మ కథా ప్రదర్శన చేయడానికి మన TNN ఛానల్లో సిద్ధంగా ఉన్నారు. మరి ఆ ప్రదర్శన చూసిన తర్వాత ఆ కళాకారుల కష్టసుఖాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం, బాధ్యత. కళాకారులుగా వాళ్ళు కళా ప్రదర్శన వాళ్ళు చేస్తారు. వాళ్ళ కళా పరదా వెనుక ఉన్నటువంటి కష్టసుఖాలు అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరు ఆ మీద వస్తుంది కదా నెంబరు, ఈ ప్రదర్శన తర్వాత ఆ నెంబర్కి ఫోన్ చేసి కళాకారుల కష్టసుఖాలు మీరు ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు ముందుగాల ఈ గంట సేపు కూడా మొత్తము ఈ మన నల్లబోచమ్మ కథా ప్రదర్శన మొత్తము సంపూర్ణం చేద్దాము. అన్న మీరు మొదలు పెట్టుంటుంది. శ్రీ విఘ్నేశ్వరని కుశరణు చేసియు ధరణిలో దల్తు మూసికావాన నీకు వందనమిదిగో ఏర్పాటు చేసి అక్కడ ఏమని అంటున్నారంటే, ఈ యొక్క ప్రతిభత శిరోమణిలు ఎవరుంటారో, మరి ఎవరి భార్య అయితే చట్టుకొని ఉంటారో అని ఆ యొక్క సభాముఖమును ఏర్పాటు చేశాడట. మరి యొక్క ఎవరిని చూసినా గానీ ఈ ప్రాతిపత్యమును నిలబెట్టుకోలేరు. మరే ఉన్నదమ్మా ఎక్కడ మరి యొక్క ప్రతిభత ధర్మము నిలబెట్టుకుంటుందని ఆ సభాముఖం అని అనుకున్నవారట. అప్పుడే మరి శివాశంకుడు ఏం చేసినట్టే, మరి యొక్క నా భార్యను కోరుకున్నారు కదా, మరి ఆ ప్రకారంగా ఆమెకు పుత్ర సంతాన ప్రాప్తి కోరిక కావాలని ఆ యొక్క పార్వతాదేవికి ఈ శివశంకరుడు సంతాన కోరికరా మరి యొక్క పంచాదిగిళ్లలో
పరిపాలించేటువంటి ఆ పార్వతమ్మ వచ్చిందట్టుగా శివాశంకుడి వదకొచ్చి పార్వతి ఏమని కోరిక కోరుకుంటుందో అక్కడ పంచాయుడు పరిపాలించేది గౌరి పార్వతాదేవి. అటువంటి గౌరి పార్వతాదేవి గనక మరి కైలాసగిరి పట్టణంలో ఉన్నటువంటి గనక నాదాగిరి శంకరుండే అని చెప్పేసి అటువంటి పార్వతమ్మ మాత్రమనక ఏ ప్రకారంగా వస్తుంది ఒక్కొక్క గడియాలల్లా గడియాలల్లా పార్వతమ్మ పార్వతమ్మ ఈ ఒక కోరిక ఉన్నది, కోరిక తీర్స్తవా ప్రాణేశ్వర అంటున్నావు. మరి ఎన్నడు లేని యొక్క కోరిక ఏమున్నదో ఏమి కలిగిందో మతిలోన కోరికనమ్మా మాట ఏమిటో ఏమి కోరుకుంటావో అటువంటి కోరిక ఏమిటో తెలియజేయవమ్మా నాకు. నా నాగిరి శంకరుండా నీ మతిలోన కోరిక మరి నాకు చెప్పు. ఆ కోరిక మేరకు నీకు నా కోరిక ఇస్తానంటున్నావా? నా నాగిరి శంకరుండా శివుని ఆజ్ఞ లేనిది చిన్న చీవ పుట్టదంటారు నాదా కదా. శివుని ఆజ్ఞ లేనిది చిన్న చీవైనా పుట్టదంటారే నాదా. పైన పోయే పక్షికి పుత్ర సంతానం ఉంది, కింద పోయే జీవరాశులన్నిటికీ మరి పుత్ర సంతానం ఉంది. అయ్యా బిడ్డల మీద నాకు బుద్ధులు ఉంటే శంకరుండా జీవరాశులన్నింటికి పుత్ర సంతానం ఉన్నదే నాదా. దేవన్న దేవతలకి పుత్ర సంతానం ఉన్నది నాదా. గిరిశంకరుండా బిడ్డల మీదాను నాకు, బిడ్డల మీదాను నాకు బుద్ధులు ఉంటే సంత
నా కోరిక మేరకు నాకు పుత్ర సంతానం కావాలి నాదా. నీకు పుత్ర సంతానం కావాలంటున్నావు. అవును. అమ్మా పార్వతమ్మ సాయి రేవో బామా ఇప్పుడు పుత్ర సంతానం కావాలంటున్నావు పార్వతమ్మ. ఇప్పుడు మాత్రం ఉన్నటువంటి వాళ్ళు 33 కోట్ల దేవతలు నీ కుమారులైనవి. ఈ యొక్క 66 కోట్ల శక్తులు, ఈ 7 అక్క చెల్లెళ్ళు, మరి నీ పుత్ర సంతానమే కదమ్మా. సురా 3 కోట్ల దేవతలు ఉన్నారు బావా. సురా 3 కోట్ల దేవతలు నీ కొడుకులు గారా నీ బిడ్డలు గారంటున్నావా? గిరిశంకరుండా, సురా 3 కోట్ల దేవతలు నాకు వరాన పుట్టినారు. వర కుమారులు వరాన పుట్టిండ్రు, వర కుమార్తెలు. వాళ్ళు అందరూ కూడా నా కొడుకులే నా బిడ్డలే. కానీ వాళ్ళు నాకు వరాన పుట్టినటువంటి వాళ్ళు వర కుమారులు వర పుత్రికలు. నాదా నా గర్భవాస మందు ఎవరి మరి పుట్టారేదో వాళ్ళు అందరూ నా కొడుకులే. కానీ 9 నెలలు నేను నవమాసాలు మోసి నేను కూడా ఎవరిని కనలేదు నాదా. నాదా నేను నవమాసాలు మోసి ఎవరిని కూడా కనలేదు కదా. అందుకని నాకు పుత్ర సంతానం మీద బుద్ధులు పుడుతున్నాయి. కాస్త పుత్ర సంతానం ఇవ్వు నాదా. ఏమి పార్వతమ్మ, నీవు పట్టు పట్టినమంటే పట్టు విడవకుండా పుత్ర సంతానం అంటున్నావు. నీ తల రాత రాసినాడు ఆ బ్రహ్మ నీకు పుత్ర సంతానం ఇచ్చిండో లేదో అన్న. మరి నువ్వు పుట్టిన రోజు ఇప్పటికైనా షాట్లు వేసింది 5 రోజుల పురుడు అనేది చేస్తుండ్రే. అటువంటి పురుడు వేసేటప్పటికి కూడా మరి నీకు సంతాన ప్రాప్తి అనేది ఉన్నదో లేదో అమ్మా. ఎందుకు వీళ్ళని చూసుకొని సంతోషపడరాదమ్మా పార్వతమ్మ. నాదా ఎప్పటికున్నా గాని వరాన పుట్టిన నుండి వర కుమారు వరాన పుట్టినటువంటి వాళ్ళు వర పుత్రికలు ఉన్నారే. గర్భవాసమందు మాత్రము నవమాసాలు మోసి మాత్రం ఇంతవరకు నేను ఎవరిని కనలేదు నాదా. నాకు ఆ పుత్ర సంతాన ప్రాప్తి ఇస్తే 9 నవమాసాలు మోసి నేను మాత్రం కంటాను నాదా. అయితే తప్పకుండా పుత్ర సంతానం కావాలంటున్నావా? తప్పదంటున్నావా? దాయి దాయి బామారావో దయగల్లావో పర్వతమ్మ, దాయి దాయి బామారావే దయగల్లా పర్వతమ్మ, దాయి దాయి బామారావో దయగల్లాగా పర్వతమ్మ, దాయి దాయి బామారావో దయగల్లా పర్వతమ్మ. పర్వతమ్మ పుత్ర సంతానం కావాలంటున్నావా? అమ్మా కురుముట్టాని పుష్పమమ్మ తపముట్టాని గౌతమమ్మ, పుష్పమమ్మ తపముట్టాని గౌతమమ్మ, కురుముట్టాని పుష్పమమ్మ తపముట్టాని గౌతమమ్మ, పుష్పమమ్మ తపముట్టాని గౌతమమ్మ, చిరవంతేని పసిరమ్మ దేవాలే పర్వతమ్మ, పుష్పము, చీడ పట్టినటువంటి పత్రి, కప్ప ముట్టనటువంటి గౌతములు తెచ్చి నా పాద పూజ చేసినట్టయితే అప్పుడు నీ సంతాన ప్రాప్తి అప్పుడు ఇస్తానమ్మా నీకు. నాదా కప్ప ఉట్టని గంగా అవతకము స్థిరడ బట్టని పత్రి పురుగు ముట్టని పుష్పంబు ఈ 3 వస్తువులు తీసుకొని వస్తే మాత్రము సంతానం ఇస్తానంటున్నావా? నాదా కప్ప ఉట్టని గంగా అవతకము పురుగు ముట్టని పుష్పము స్థిరడ బట్టని పత్రి ఈ 3 వస్తువులు తీసుకువచ్చి నా పాదాలకు పాత పూజ కడితే నీకు నేను తప్పనిసరిగా పుత్ర సంతానం ఇస్తానంటున్నావా? అయ్యా నాదరావో నాదో గిరిశంకరుండో గిరిశంకరుండా అయ్యా చెప్పేదాను ఒక
మాట శ్రీనారాయణమో శంకరుండా సెలవిచ్చినంపో పోయి వద్దు నేను ఒక బిందె నీళ్లు తెమ్మంటున్నావు నాదా ఒక బిందె నీళ్లు కాదయ్యా 7 బిందెల నీళ్లు 7 బిందెల నీళ్లు తీసుకువచ్చి నీ మీద వస్తా నాదా మరి కప్ప పుట్టిన గంగా ఉతుకమంటున్నావే ఒక్క బిందె కాకుండా 7 బిందెల నీళ్లు తీసుకొని వచ్చి నీ మీద వస్తానాదా నువ్వు నాకు సెలవిచ్చి పంపినట్టయితే నేను క్షేమంగా వెళ్ళి లాభాన వస్తాను నాదా అమ్మా పార్వతి నీవు క్షేమాన వెళ్ళి లాభాన మళ్ళీ రావమ్మా నేను దీర్ఘాయిస్తి పంపుతున్నాను పార్వతమ్మ ఓ సెలవిచ్చి పంపారాలో క్షేమాన వెళ్ళి లాభాన రవమ్మా సెలవిచ్చి పంపుతున్నాను అని ఎవరికల్లా అమ్మవారు గౌరీ పార్వతాదేవి అటువంటి గిరిశంకరుడి దగ్గర సెలవు తీసుకొని అమ్మవారు పార్వతాదేవి ఆ బంగారు బిందె బహు సంకల పెట్టుకొని భగవంతురాలు గౌరీ పార్వతాదేవి బయలుదేరిపోతుంది అరే కాలం పూనాడు పెట్టుకొని భగవంతురాలు గౌరీ పార్వతాదేవి కాకులు చూడండి కారండబడవి గద్దాలు చూడండి పెద్దడవిలోన జీవాలు చూడండి చిట్టడవిలోన అమ్మవారు నాయన గౌరీ పార్వతాదేవి మరి ఏ ప్రకారంగా బయలుదేరిపోతున్నదంటే గౌరీ పార్వతాదేవి ఆయ పార్వతో జై పార్వతి జై పార్వతి బయలుపోతుంది అరే కాలంబూనాడు అయ్యా బయలుపోతుంది భగవంతురాలు కాకులు చూడండి కారండబడవి గచ్చారు చూడందో నాయన ఎత్తడవిలోనో భగవంతురాలు గౌరీ పార్వతాదేవి ఆడి మార్గం చేరిందంట ఆ ఆడికి మార్గాన వచ్చే వరకల్లా అటువంటి గనక గౌరీ పార్వతమ్మ కప్ప ఉట్టని గంగా ఉత్తమ కావాలి ఆ గౌరీ పార్వతమ్మ అడవిలోకి పోయే వరకల్లా అయితే అప్పుడు మాత్రము ఈ పార్వతమ్మ ఎప్పుడైతే ఈ గంగ వద్దకి ఎట్లాగ పోతుంది
అని ఆ గంగను పిలిచిండు శివశంకరుడు. ఆ గంగమ్మని ఏమని పిలుస్తున్నట్టే శరణు శరణు మాయమ్మ రాణి శంభవో రాణి శంభవో రాణి శరణు చూడు గంగా తల్లి గంగా భవాని దేవి భవాని శరణు శరణు మాయమ్మ రాణి శంభవో రాణి శరణు చూడు గంగా తల్లి గంగా భవాని దేవి భవాని మా శరణు శరణు మాయమ్మ రాణి శంభవో రాణి శంభవో రాణి శరణ చూడు మమ్మ గంగా తల్లి గంగా భవాని దేవి భవాని శరణు శరణు మాయమ్మ రాణి శంభవో రాణి శంభవో రాణి గంగను పిలిచిండు. మా గంగమ్మ నీ యొక్క సవతి అయినటువంటి పార్వతమ్మ నిన్ను ఎప్పుడైతే బాధించే చూడు అప్పుడాడు నిన్ను లగ్నమాడినాడు నిన్ను చీపు అని తిట్లు తిట్టిందే ఆ పార్వతమ్మ ఇప్పుడు కైలాసగిరి వదిలి కప్పముట్టని గౌతమ ఉతకాల గురించి వస్తున్నదమ్మా. ఏ సముద్రం చూసినా ఏ కుంట వాగు వంకలు చూసినా నీళ్లు లేకుండానే చెయ్యి కప్పలు నిండుగానే చెయ్యని ఆ గంగని పిలిచి చెప్పిండట. ఆ గంగమ్మ అదే ప్రకారంగా నీళ్లు లేకుండా ఉన్న కాడికి ఏమన్నా ఉంటే అందులో మొత్తం కప్పలు చేసి పెట్టిందట. మరి పార్వతమ్మ అట్లాగనే వెళ్ళిపోతా ఉంది. అయ్యా నాదా అటువంటి గౌరీ పార్వతాదేవి నీ మీద పందెం కట్టి చెట్టు ఒక ఆడి పెట్టినట్టు నీతోని పందెం కట్టి అట్టబట్ట కట్టినా ఆడది నీతోని పందెం కట్టిందా? నీతోని పందెం కట్టి మళ్ళా నా దగ్గరికి వస్తుందా? నీ దగ్గరికే వస్తున్నదమ్మా గంగా. నాదా పార్వతమ్మ నన్నేమని తిట్టింది? సవతి కదా నేను ఇట్లా చేతులు ఇట్లా అనుకుంటా నోట్లో ఏమనుకుంటుందో నాకు తెలియదు వినపడలే గాని కయ్యలు పోసేటి గయ్యాడి అన్నదా విన్నవా అప్పుడు మరి కయ్యలు కోసేటి గయ్యాడి గంగన్నదా? అవునవునవును పార్వతమ్మ అవునాదా? ఇంకేమి తిట్టింది? వంపులు 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 తిరుగుతావే. అవును వయ్యారి గంగమ్మ అన్నది. వంపులు తిరిగేది వయ్యారి గంగా అన్నదా? వయ్యారి వయ్యారి అంటే ఏంది నీకు? నిన్నంత మాట అన్న చూడు. అవునా? అందుకనే ఇప్పుడు ఉతకాలు లేకుండా చెయ్యి లేకుండా ఉతకాలలో మొత్తం కప్పలు చేసి పెట్టేది. నాదా నా సవిత అయితే నా దగ్గరికి వస్తుంది కదా? బయలుదేరింది వస్తున్నదమ్మా నీ వద్దకే వస్తున్నది ఇప్పుడు. అవునా అని చెప్పేసి గనక అమ్మవారు గనక గౌరీ మాత్రం గనక పార్వదేవి వచ్చేది కడియల్లా గంగమ్మ మాత్రము అమ్మ గంగాదేవి చూడు నాయన ఏమి వేసినదే ఏమి చేస్తున్నదంటే ఆ గంగమ్మ మాత్రము ఆ గంగను మాత్రము పాతాల భాగం పెట్టి ఆ ఇసుక తెప్పులు మాత్రము కప్పేసిందంట. అమ్మవారు గంగమ్మ ఇలా ఉండే వరకల్లా బయలుదే పార్వతే పార్వతమ్మ బయలుదేరి వస్తున్నదమ్మా. గౌరీ పార్వతాదేవి ఉత్తరాది ఎండలు ఉరుసు కొడుతున్నాయి దక్షిణం ఎండలు దంచి కొడుతున్నాయి రోని ఎండలు కళ్ళు పగల తట్టు కొడుతున్నవి. ఈ ప్రకారంగా కొట్టేది సమయాన అమ్మవారి గౌరీ పార్వతాదేవి అమ్మ తిరిగి తిరిగి పార్వతో ఆడికొచ్చినదే చూసినా అంతులేని అడవి అడవిలో చూద్దామంటే సుక్క నీళ్లు లేవే ఆ గంగను చూద్దామంటే గంగెండిపాయే. నా భర్తతో నేను మాత్రం ఒక బిందె నీళ్లు కాదు 7 బిందెలు నీళ్లు తీసుకోవచ్చు ఎడ మీద వస్తా అన్నా. ఎక్కడా చూసినా గాని నీళ్ళ సుక్కలేదే అని చెప్పేసి అమ్మవారు గనక గౌరీ పార్వతాదేవి వాగులు చూస్తుందో గౌరీ పార్వతాదేవి అటువంటి గనక గౌరీ పార్వతాదేవి వాగుల్లో చూస్తుంది లాల వైలాని వంటల్లో చూస్తుంది
చూస్తుంది వంకళ్ళు చూస్తుంది ఆ వాగుల వంకల మాత్రం నాయన ఎప్పుడైతే చూస్తుందో ఆ వాగుల మాత్రం నీళ్లు కనబడుతున్నాయి ఆ పార్వతమ్మ ఇక్కడైతే గంగా ఉతకముంది ఈ గంగని తీసుకొని వెళ్ళి నా భర్తకు నేను పాద పూజ కడతా అనుకుంటుంది అమ్మవారు పార్వతమ్మ ఆ వేగిన శ్రీకృష్ణ మాత్రము ఆ వాగు వద్దకు వచ్చే వరకల్లా ఆ వాగులో నా నీళ్లు ఎవరు చూస్తున్నారు సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు చూస్తున్నాడు అయ్యో దైవమా అదే ప్రకారంగా వాగులోన నీళ్ళల్లో కప్పటొల్లాడుతుంది అయ్యో దైవమా వెంగిలైన గంగో నేనెట్లా మరి తీసుకెళ్ళో నా భర్తనేమో కప్ప ముట్టనిది గంగా ఉతకము తెమ్మన్నాడు కప్ప ముట్టిన గంగా ఉతకము ఆడ దొరుకుతుంది కప్ప ముట్టిన గంగా ఉతకము అని వచ్చే వరకల్లా వాగులో కప్పటొల్లాడుతుంది ఆ వెంగైన గంగ వెంగిలైన గంగను ఎట్లా తీసుకెళ్లాలి అని చెప్పేసి అమ్మవారు కౌరి పార్వతాదేవి బయలుపోతుంది కాలమందు బయలుపోతుంది భగవంతురాలు గౌరీ పార్వతాదేవి ఆ పార్వతమ్మ మాత్రము వాగులు చూస్తున్నారు వంకలు చూస్తున్నారు బావులు చూస్తున్నారు కుంటలు చూస్తుంది ఎక్కడ చూసినా గానే కప్పటొల్లాడుతున్నారే కప్ప ఉట్టని కంగ బతకము చాడలేక బాయే ఎక్కడ చూసినా గాని కప్ప ముట్టని గంగా ఉతకంబు జాడలేరే అని చెప్పేసి అమ్మవారు పార్వతాదేవి ఆ అడవి మార్గాన మాత్రము ఆ పార్వతమ్మ ఏమి చేస్తుందంటే అమ్మ శల్మదోడా వచ్చే గౌరీ పార్వతాదేవో ఎప్పుడైతే ఇసుక తెప్పలల్లో శల్వ తోడుతుందో ఆ ఇసుక తెప్పలల్లో ఎప్పుడైతే శల్వ తోడుతుందో ఆ శల్మతో వేవరకల్లా గౌరీ పార్వతాదేవికి తొవ్వంగా గంగ పుట్టింది ఆ గంగా వచ్చే వరకల్లా ఆ గౌరీ పార్వతి ఏమనుకుంటుంది అయ్యో దైవమా గంగనైతే ఇసుక తెప్పల్లో పుట్టింది ఈ గంగను తీసుకువెళ్ళైనా నా భర్తకు పాదాలకు పాద పూజ కడతా అంటుంది కానీ ఆ ఇసుక తెప్పల్లో మాత్రం గంగ పుట్టింది గాని ఆ శల్వ లోపల గంగా ఉంది గాని ఆ గంగను మాత్రం ఎవరు చూస్తున్నారు సూర్యుడు చూస్తుండడే చంద్రుడు చూసినాడు అమ్మా సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు చూస్తున్నాడు సూర్యుడు చూడబట్టే చంద్రుడు చూడబట్టే వెంగిలైన గంగానమ్మ నేనెట్లా తీసుకెళ్తో వెంగిలైన గంగానమ్మ నేనెట్లా తీసుకెళ్తో మరి గంగ మాత్రమే వెంగిలైపోతుందే కప్ప ముడుతున్నారు సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు చూస్తున్నాడు వెంగిలైన గంగని ఎట్లా తీసుకువెళ్ళాలి నా భర్తకు పూజ ఎట్లా కట్టాలి అని చెప్పేసి అమ్మవారి గౌరీ పార్వతాదేవి తిరిగి పార్వతో అరికాళ్ళకు పల్లెరగాయల పొక్కులు వస్తా
పార్వతికి పల్లెరు కాయల రీతి అరికాలల్లో పొక్కులు వస్తున్నాయి మారసిపోయే పార్వతి కాలం పూనాడు అడవిలోన గౌరి పార్వతాదేవి వరి తిరిగి తిరిగి నాయన అలసిపోయింది నాయన అడ్డబట్ట గట్టినో నేను ఆడదాన్ని నేను అడ్డబట్ట గట్టిన ఆడదాన్ని నేను అడవిలో నానేవో నాకు అవదేమీ వచ్చు తండ్రి రారవో తండ్రి ఓ తండ్రి దక్షాగుండు తండ్రి రారవో తండ్రి తండ్రి దక్షకుండా అయ్యో నన్ను అన్నవు నీవో రాతగా నారే గాని నా రాతగా నాలేదు అందరిని అన్నట్టే నీవు నన్నుగా నాలేదు అందరిని అన్నట్టు నన్నుగా నలేదు రాత రాసిన బ్రహ్మ ఎట్లా రాసినాడే అనుకుంటే గనక గౌరి పార్వతమ్మ చూస్తుండ్రు కదా ఆ నల్లవూచమ్మ కథా ప్రదర్శన అత్యంత రమ్యంగా అద్భుతంగా ఉన్నా కానీ కళాకారులకు కొంచెం అన్ని సాయమంచినీళ్ళు తాపకరావాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి చిన్న బ్రేక్ తీసుకోండి చిన్నదంటే చిన్నదే